హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక ½ కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని శుభ్రంగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలాగా ఉప్పు, కారం వేసుకొని కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చికెన్ పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి, జ్యూసీగా ఉంటాయి. ఇలా మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, ఒక ½ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అనేది వేస్తున్నానండి. వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ విధంగా చికెన్కి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ వరకు సన్నగా తరిమిన ముక్కలు అనేది వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి, అంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది బాగా వేగితేనే బాగుంటుందండి మనకి చికెన్ ఫ్రై అనేది. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలండి. ఈ చికెన్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని లో ఫ్లేమ్లో మనం ఈ చికెన్ అనేది ఉడికించుకోవాలండి. మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అదంతా కూడా దిగి మనకి వాటర్లోనే చికెన్ అనేది ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో పైన కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నానండి. ఇలా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మన చికెన్ అనేది ఉడికించుకోవాలండి. ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా దిగుతుందండి. మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం లో ఫ్లేమ్లోనే చికెన్ అనేది ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇంకొకటి, నేను చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. మనకి డైరెక్ట్గా తీసుకొచ్చి వండిన దానికంటే కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి వండితే మనకి చికెన్ పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళని ఇంకిపోయాయి కదండి, నూనె ఒక్కటే మిగులుతుంది మనకి. ఇప్పుడు ఈ నూనెలోనే చికెన్ పీసులని ఒక 3-4 నిమిషాల వరకు వేయించుకోవాలండి బాగా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి రుచి చూసుకుని టేస్ట్ని బట్టి వేసుకోండి. మనం ఈ ఉప్పు, కారం అనేది లాస్ట్లో మనకి ఇంకా స్టవ్ అనేది ఆపేసే ముందు వేసుకోవాలండి, లేదంటే మనకి కారం అనేది మాడిపోతుంది. అందుకని దించే ముందే ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉప్పు, కారం వేసుకుని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటే చాలండి, మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇందులో ఎటువంటి ఎక్కువ మసాలా అనేది వాడలేదండి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మనకి ప్లెయిన్ రైస్లోకి కానీ, లేదంటే మసాలా రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.